జిరాఫీ యొక్క మలమూత్ర విసర్జనం. ఆ చిన్నది చూడండి, బుడ్డిది భలే ఉంది. అది వాటర్ తాగడానికి చూడండి ఎంత స్ట్రగుల్ అవుతుందో. కాళ్ళు రెండు చాపుకొని తాగుతుంది. మధ్యలోకి ఏదైనా జంతువు వస్తే వేసి పడేయడమే. ఫెన్సింగ్ కూడా చూడండి మొత్తం ధ్వంసం చేసేసి ఒక రోజుకే 55,000 అయితే ఛార్జ్ చేస్తారంట మన INR లో. అరుపు వేరే, అవి మాట్లాడుకునే భాష వేరే అంట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం బోట్స్వానా దేశంలో ఉన్నాం. ఈ బోట్స్వానా దేశానికి దగ్గరలో, బోర్డర్కి దగ్గరలో కసానే అని ఒక చిన్న టౌన్ ఉంది. ప్రజెంట్ అయితే ఆ టౌన్లో ఉన్నాను. ఇక్కడ మనకి ఒక ఇండియన్ బ్రదర్ అయితే పరిచయం అయ్యారు. నా బ్యాక్గ్రౌండ్లో కారు కనిపిస్తుంది కదా. సో ఆ బ్రదర్కి ఇక్కడ రెస్టారెంట్ ఉంది. లాస్ట్ వీడియో మీరు చూసుంటే నేను ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిన్నాను. అక్కడ ఒక బ్రదర్ హెల్ప్ అయితే తీసుకున్నాను. సో ఆ స్టోరీ అంతా మీరు ఆ వీడియోలో చూడొచ్చు. సో ఈ వీడియోకి ఆ లింక్ అయితే ఇస్తాను. సో ఈ వీడియో ఏంటంటే ఆ బ్రదర్కి ఇక్కడ, ఆ బ్రదర్ పేరు అశోక్. సో ఆ బ్రదర్కి ఇక్కడ ఫామ్ అయితే ఉందన్నమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్కడికి నేను తీసుకెళ్తాను అన్నారు. సో ఆ ఫామ్కి అయితే వెళ్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా క్రేజీ థింగ్స్ అయితే ఉంటాయి ఈ వీడియోలో. సో చివరి వరకు చూస్తూనే ఉండండి. ఆ బ్రదర్కి అయితే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. ఇప్పుడు మనం ఉన్నది అయితే ఇది కొంచెం ఇటాలియన్ రెస్టారెంట్ అనమాట ఇది. అండ్ దీని బ్యాక్ సైడ్ ఆ రేకుల షెడ్ కనిపిస్తుంది కదా. ఇక్కడైతే బ్రదర్ ఓన్ సైట్ అయితే తీసేసుకొని బ్యాక్ సైడ్ అయితే హోటల్, ఇదైతే రెస్టారెంట్ టైప్, రెస్టారెంట్ బారు మొత్తం కలిపి ఆ బ్యాక్ సైడ్ అయితే రూమ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. హోటల్ టైప్ అనమాట ఇది. ముందున్న రెస్టారెంట్, వెనకతల హోటల్. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ స్ట్రైట్కి వెళ్తే అక్కడ స్పార్ సూపర్ మార్కెట్ ఉంటుంది. దాని ఆపోజిట్లో అదొక ఇండియన్ రెస్టారెంట్. అది వెళ్ళదే. లాస్ట్ వీడియోలో నేను ఫుడ్ తిన్నాను కదా, మటన్ కర్రీ, నాన్. సో ఆ రెస్టారెంట్లో తిన్నాను. ఇదేంటంటే ఈ బ్రదర్ వాళ్ళది ఇటాలియన్ రెస్టారెంట్ కూడా. Hi, my name is Elni Kumar. I'm from Botswana. I'm a Botswana. బట్ తనైతే మన ఇండియన్ బ్రదర్ని అయితే మ్యారేజ్ చేసుకున్నారు. దట్టు మనం ఇక్కడ కసానేలో ఒక రెస్టారెంట్లో ఒక బ్రదర్ని మీట్ అయ్యాం కదా, అశోక్ అని. సో వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఈవిడ్ని పెళ్లి చేసుకున్నారనమాట. సో అందుకనే కుమార్ అని చెప్పేసి యాడ్ అయింది. So I'm telling the story how you got that Kumar. Okay. Yeah. So before, what's your name, full name before? My full name was Elni Mabi. Elni Marbi. Yeah, Mabi. Elni Marbi. Now Yes. Elni Kumar. Now Elni Kumar. Kumar. Yeah. So you have been to India before? Yeah, a couple of times. And you speak Hindi as well? Yes. Yeah. Talk something like in Hindi. I don't know. Just say something in Hindi. తను హిందీ కూడా మాట్లాడుతుంది. దట్టు ఇంకొక క్రేజీ థింగ్ ఏంటంటే తన సింగరు, తను తెలుగు పాటలు పాడుతుంది, తర్వాత హిందీ పాటలు పాడుతుంది, ఇంకా డిఫరెంట్ పంజాబీ సాంగ్స్, ఇంకా డిఫరెంట్ సాంగ్స్ కూడా పాడుతుంది. నేనైతే షాక్ అయ్యాను తన ప్రొఫైల్ చూసి. తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే నేను యూట్యూబ్ కానీ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తే చూడండి. క్రేజీగా పాడుతుంది. దట్టు మన దేవరా సినిమాలో సాంగ్ ఒకటి అయితే చాలా బాగా పాడుతుంది. అది ఇప్పుడైతే తను మనకి పాడి వినిపిస్తా అని చెప్పింది. సో యూ విల్ సింగ్ సమ్ తెలుగు సాంగ్స్ ఫర్ ద ఆడియన్స్, ఓకే? Only one Telugu song. Only you told you know many songs. Yeah, no, I know so many songs, but one Telugu is the one that I know. Only one Telugu song. Perfect. Perfect. Yes. Okay. Yeah. Maybe you can try other songs as well. Yeah, I'll try other songs. Okay. Yeah. So you want to say something in Hindi to the Yeah, audience? let me say. What can I say? अच्छा ठीक है. अभी मैं गाना गाऊंगी. देखते हैं कि आप लोग पसंद करो या नहीं. I don't know how much to say. No, still your Hindi is better than my Hindi. Oh, come on. సో ఇప్పుడైతే వాళ్ళ ఇంట్లోపల తనకి చిన్న సెటప్ కూడా ఉంది. వాళ్ళ ఇంట్లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను తను ఎలా పాడుతుంది ఏంటో. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి వాళ్ళ ఇంట్లోకి అయితే వచ్చేసాం. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా చూడొచ్చు. ఇదిగోండి బ్రదర్, ఇందాక చెప్పాను కదా. సో వాళ్ళ హస్బెండ్ తను. సో ఆ బ్రదర్ అయితే ప్రజెంట్ ఇక్కడ లేరు, వేరే ప్లేస్లో అయితే వర్క్ చేస్తున్నారు. బట్ తినైతే చిన్న సెటప్లో అయితే ప్లాన్ చేసుకుంది తన సాంగ్స్ పాడడానికి. సో దిస్ ఈజ్ యువర్ సింగింగ్ సెటప్. బట్ యూ హ్యావ్ బిగ్ స్పీకర్స్. Yeah, very big. You know. The next street people also can listen. Yeah, very big. It's like for like performances. Yeah. So first, which song you gonna sing? First, let me do a warm up because Chokomale is such a very, Yeah. I love it. So
I need to warm up first. I'll sing Yes. Sandali Sandali. But only a little bit. Okay. Long Lychee, you know? the song? Yeah. Which one? Long Lychee. Long? Yeah, Sandali Sandali. If you sing, then I'll Then maybe understand. you'll Yeah, understand. like Yeah, okay. sure. Okay. 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 I'll just start now. Just Yeah. hold on. For now, I'm not using the DJ set. దేవరా సినిమా నుంచి చుట్టమల్లే పాట పాడుతుందంట. యూ లైక్ దట్ సాంగ్ మోస్ట్? Yeah. యువర్ ఫేవరెట్? It's my favorite song. ఓకే. ఓకే. చుట్టమల్లే సాంగ్ ఫ్రమ్ బోట్స్వానా Yes. బై ఎలిని. Yes, yeah. యా ఓకే. వితౌట్ మ్యూజిక్ అయితే పాడమని చెప్పాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కదా. సో అందుకనే తను వితౌట్ మ్యూజిక్ అయితే పాడబోతుంది, తనకి లిరిక్స్ అంతా వచ్చాట. ఓకే, యూ కెన్ సింగ్. చుట్టమలే చుట్టేస్తుంది తింతరి చూపు, ఉరికే ఉండడు కాసేపు, అస్తమానం నేను కమే నామై మరుపు, చేతని తినువే నన్నాపు, నాని తరకులాసా నీ కళ్ళలోకి చేసా, నీ కోసం వయసు వాకిలి కాసారా, నా సలపు గీసా నీ గుండెకు అచ్చేసా, నీ రకకు రకం సిద్ధం చేసా, ఎందుకు పుట్టిందో పుట్టింది మోడు అంతే ముచ్చట పుట్టింది, దాని నిప్పిచ్చు పెట్టింది, నీ పేరు పెట్టింది, వయారం ఓణి కట్టింది, గోడింద పెట్టింది, స్వామికి ముక్కలు కట్టింది, చుట్టమలే చుట్టేస్తుంది, చుట్టేస్తుంది, చుట్టమలే చుట్టేస్తుంది. వావ్ వావ్, వండర్ఫుల్. యా వండర్ఫుల్. How is the pronunciation? Yeah, it's like correct, but like I mean we feel like the African style Telugu song, but it's nice. Yeah, wonderful. Yeah, I like this song very much. I am fan of Junior NTR, the hero of this song. Like in this song there is a hero called, his name is Junior NTR. He's the hero of the movie, actor. Yeah. He's one of the best actors actually. Yeah, he dances very well. Yeah, he does. Yeah. Okay. Yeah, nice. So now which song you gonna sing? Oh. I don't know. You can sing any other Telugu song. I don't know any other. This was almost like the best song that I ever loved. So I only learned one. సో చూసారు కదా ఎంత బాగా పాడిందో మన తెలుగు పాట. ఇంకా చాలా పాటలు వచ్చండి కానీ సో సడన్గా పాడమంటే నాకు కొంచెం అవి మళ్ళీ రీక్యాప్ చేసుకోవడానికి అయితే కొంచెం టైం పడుతుంది అని చెప్తుంది. సో తను కూడా అంత ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. యూ నో మెనీ తెలుగు సాంగ్స్ బట్ యూ సింగ్ ఓన్లీ వన్. సో సో యూ తను ఇంకొకటి ఏంటంటే తన ప్రొఫైల్ చూశాను, తను స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇస్తుంది. సో ఐ మీన్ వెన్ దేర్ ఇస్ సమ్ ఈవెంట్స్ యూ గో దేర్ అండ్ యూ సింగ్, like when there is some Indian festivals they organize something. Yes, I do sing most every year. Yes, Yeah. I get invited. I saw you got some certificate from High Commission also. Yeah. I sing there every time. They actually invited me for Diwali, so I'll be performing there. Yeah, so maybe someday you need to perform in India direct. Of course, if you invite me in India, I'll perform. I'll definitely like invite for my marriage. Oh, Yeah. of course, that would be nice. Yes, that will be like good moment. So they feel, oh shock, Yeah, this girl is yeah, singing. you know. Yeah. సో ఇప్పుడు తన సెటప్ గురించి అయితే మనకు చూపిస్తుందంట, వెళ్ళి చూద్దాము. అసలు మొత్తం ఒక డీజే సెటప్లో పెట్టుకుంది అసలు చూడడానికి. This setup right here, I got it as a prize, as a gift. Yes. Oh, you can tell in Hindi. I can tell in Hindi. Yeah. Oh, I can tell in. I'm not perfect in Hindi. Yeah, but you can speak. No problem. No. No, you can. Why you feel shy? Don't feel shy, okay? No, I don't know that much Hindi. You can. I take time to put the words together and then I can speak. No problem. Baby, wait, okay? You can talk how much you know. You can talk, no problem. Okay, ठीक है हाँ. ये मेरा म्यूजिक सिस्टम है. हम मेरा प्रेसिडेंट ने एक कंपटीशन किया हमारा देश में, तो मैं DBS का
का कंपटीशन था, तो ये सिस्टम was my prize. You changed again. This system was my prize. I got position 2. Oh, nice. Position 2 इसलिए. What if you got the first position? The first position they had more prizes. Okay. Yes, they had the system. So next time you will win first. I don't think I will be putting Yeah. Yeah. Yes, చూడొచ్చు. So this is how this works. This is a DJ set. It has got a system. It has got a system that you need to operate it through the laptop. Or you Okay. can still operate it from here. So you know how to play DJ? Not quite so. Okay. I learned for some time, but then I Okay. told you. So it's Yeah. difficult when you are singing, you want to do DJ also. No, I don't do it. There's somebody Okay, who okay. handles this Yeah. for me, and then I perform. Yeah. Nice, nice. So, yeah. తనతో మాట్లాడుతూ ఉంటే ఇంకొక విషయం అయితే చెప్పింది. తిను కూడా యూట్యూబ్లో ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసిందంట. తినకి సింగింగ్ డాన్సింగ్ చాలా ఇష్టం అంట. సో చాలా ప్యాషనేట్గా ఉంది. నేను ఒక ఆల్బమ్ సాంగ్ కూడా చేశాను, ఒకసారి చూస్తారని అంటేనేమో వెంటనే సరే పెట్టండి అన్నాను. ఆల్బమ్ సాంగ్ పెట్టే గ్యాప్లో ఏంటంటే ఏదో డబ్ స్మాష్ ఇలాంటిది ఏదో చేసి ఉంటారు, అదేదో చూపెడతారేమో అన్నట్టు నేను అనుకున్నా. అంత ఎక్స్పెక్ట్ ఏం చేయలే. బట్ వన్స్ ఆ కవర్ సాంగ్ చూసాక చాలా ప్రొఫెషనల్గా అనిపించింది. చాలా ఖర్చు పెట్టి అయితే చేశారంట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. లిరిక్స్ అన్నీ అయితే తనే రాసుకుందంట. దగ్గరుండి మ్యూజిక్ అయితే కంపోజ్ చేయించుకొని ఈ పాట అయితే చేయించింది. సో వ్యూస్ అయితే పెద్దగా రాలేదు, బట్ నాకు చాలా ఇష్టం ఈ సాంగ్ అని చెప్పేసి అంది. చాలా బాగుంది చూడడానికి, బాగా చేసింది, బాగా ఎఫర్ట్స్ పెడుతుంది. ఇంకొక క్రేజీ విషయం ఏంటంటే తిను చూడడానికి ఇలా ఉంది కానీ 3 పిల్లలకి తల్లి తిను. సో కిడ్స్ని చూసుకోవడం, తన వేరే బిజినెస్ కూడా ఉంది, హోటల్ బిజినెస్, అది చూసుకోవడం, ఫ్యామిలీని రన్ చేసే ఈ బిజీ షెడ్యూల్లో తన ప్యాషన్ ఎక్కువ ఫాలో అవ్వలేకపోతుందని చెప్పి బాధపడుతుంది. కాకపోతే ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు తన సింగింగ్ అది ఆ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట. ఏమైనా చిన్న చిన్న స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇవ్వడం. ఇక్కడ ఇండియన్ హై కమిషన్ కూడా ఉంది బోట్స్వానా కంట్రీలో, ఇండియన్ ఎంబసీ. అక్కడ ఏమైనా ఈవెంట్స్ అయినప్పుడేమో అక్కడ పాటలు పాడడం అవి చేస్తూ ఉంటుంది. టాలెంట్ అయితే ఉంది, బట్ గుర్తించాలంటే టైం పడుతుంది అనమాట. ఎందుకంటే కన్సిస్టెంట్గా ఉండాలి. మనకి ఏ టాలెంట్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే అందులో మనం సస్టైన్ అవ్వగలం. ఏదో హాబీగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే కష్టంగానే ఉంటుంది. బట్ నాకైతే కవర్ సాంగ్ చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. ఒకవేళ ఆ కవర్ సాంగ్ లింక్ అయితే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. మీకు ఒకవేళ చూడాలనిపిస్తే వెళ్ళి ఛానల్లో చూడండి. హాఫ్ కవర్ సాంగే పోస్ట్ చేశాను. మిగతా చూడాలనుకుంటే తన ఛానల్ లింక్ అయితే కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి చూడాలనిపిస్తే. ఇప్పుడైతే మేము ఫామ్కి అయితే బయలుదేరుతున్నాం అశోక్ బ్రదర్తో కలిసి. ఇక్కడ ఎవడ బాధలు గాడే లిరిక్ రైట్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. ఇప్పుడు మనం ఈ కసానే టౌన్కి దగ్గరలో ఉన్న ఒక ఫామ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఈ బ్రదర్కి అయితే ఇక్కడ 2 రెస్టారెంట్స్తో పాటు ఒక ఫామ్ కూడా రీసెంట్గా తీసుకున్నారంట. దాన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు. అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఒకసారి అక్కడికి వెళ్ళాలి, నాకు వర్క్ ఉంది అక్కడ. ఒకవేళ నువ్వు జాయిన్ అవుతా అంటే నాతో పాటు రా, వెళ్ళే రూట్లో చాలా యానిమల్స్ చూడొచ్చు, నువ్వేమైనా వీడియోస్ తీసుకుంటా అంటే తీసుకొని అన్నారు. అంతకన్నా మనకి ఇంకేం కావాలి, వెళ్ళే రూట్లో యానిమల్స్ కనిపిస్తాయి, దట్టు ఇక్కడ ల్యాండ్ రేట్స్ అవి ఎలా ఉన్నాయి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకోవచ్చు అని చెప్పేసి నేను కూడా వస్తానని చెప్పేసి ఇటాలియన్ రెస్టారెంట్ దగ్గర నుంచి అయితే బయలుదేరాం కార్లో. వెళ్ళే రూట్లో అయితే ఈ బ్రదర్ వాళ్ళ కజిన్ ఒక అన్నను కూడా పిక్ చేసుకొని మేము 3 కలిసి అయితే వెళ్తున్నాం అక్కడికి. మాతో పాటు
ఇంకొక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, సౌత్ ఆఫ్రికా కపుల్. వాళ్ళు కూడా అక్కడికి వస్తున్నారు వేరే కారులోని. అక్కడికి వచ్చాక అసలు అతను ఎవరు, అసలు ఏం జరుగుతుంది ఆ ఫామ్ దగ్గర అన్నీ అయితే మీకు చూపిస్తాను. దీని వెనక తలకాయ బయట పెట్టి చూస్తుంది చూడండి జిరాఫ్. అదంతా అయితే జింబాబ్వే. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి టూ మెనీ. అసలు రోడ్డు మధ్యలోనే ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయో అసలు, చిన్న చిన్న పిల్లలు. వావ్, ద స్మాల్ ఎలిఫెంట్స్ ఆర్ వెరీ క్యూట్. యా, ఇటువైపు కూడా ఇంకో కొన్ని జిరాఫ్స్ ఉన్నాయి. జస్ట్ అలా కార్లో వెళ్తూ ఉంటే బోల్డ్ యానిమల్స్ కనిపిస్తున్నాయి. చూడండి ఎలిఫెంట్స్కి ఎంత క్లోజ్గా అయితే వెళ్తున్నాం కార్లో, అవి అలా వెళ్ళిపోతున్నాయి. ఎన్ని ఉన్నాయో, చాలా వైల్డ్. టూ మెనీ. ద షార్ట్ వన్, ఆ చిన్నది చూడండి బుడ్డిది భలే ఉంది. అసలు రియల్ జంగిల్ ఎక్స్పీరియన్స్ అసలు ఇది. ఎందుకంటే చూడండి కార్లో ఎక్కడ ఉన్నాం, అసలు డోర్ కూడా ఓపెన్ చేసి పెట్టాం. ఇది కూడా ఏంటంటే, ఇది చెప్పాను కదా బ్రదర్ వాళ్ళ ఫామ్కి అయితే వెళ్తున్నామని. వాళ్ళ ఫామ్కి వెళ్ళే రూట్లో ఇవన్నీ జస్ట్ మనం ఈ పల్లెటూరులో పాకలకి వెళ్తూ ఉంటాం కదా, సో పాకకి వెళ్ళే రూట్లో అక్కడక్కడ ఇవి చిన్న చిన్న జంతువులు అవి కనబడతాయి కదా, ఇక్కడ కూడా అంతే. ఫామ్కి వెళ్ళే రూట్లో ఇన్ని యానిమల్స్. వావ్, ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి జిరాఫ్స్. లెపర్డ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ. వావ్, అది వాటర్ తాగడానికి చూడండి ఎంత స్ట్రగుల్ అవుతుందో. కాళ్ళు రెండు చాపుకొని తాగుతుంది భలేగా. They can't drink normally. Yeah, you see like ting. Look, and his legs are literally tilting. You see? Yeah. Wow. Too big. ఇప్పుడు మేము వెళ్ళే ఈ రూట్ ఉంది కదా, ఇది ఏంటంటే లెఫ్ట్ సైడ్ అంతా ఈ ఫారెస్ట్ వచ్చేసి జింబాబ్వేలోకి వస్తుంది, రైట్ సైడ్ అంతా బోట్స్వానా. బ్రదర్, వాట్స్ దిస్ నేషనల్ పార్క్ నేమ్? Matetse. Yeah, Matetse National Park in Zimbabwe. సో దీన్ని Matetse National Park in Zimbabwe. We are on the cut line Hunters Road. #Hunters Road in Botswana. Usually people here comes for safari. Yes, we do. Actually, we have property. Only people comes who has farms and properties here. Normal, not like jeep safaris and all. You can come. We are not stopping them. You can come. There's no problem. But usually private property people comes. Mostly they are private farms. But if somebody want to come, if they have a 4x4 car, you're welcome to come. No problem. No park fee, no time limit. You feel very private. You feel very special. Even see this pole. Yeah. Right. Okay. Right. Let me show you now. We should not supposed to cross this line. You see, this is, if we cross border, we going literally in Zimbabwe. Okay. For a second, and we are back to Botswana. Because why we went there? Because our side road is bad. Okay. But the good part, Botswana, but there is no fencing. No. Botswana and Zimbabwe, we have very good neighboring relationship. Yeah. So we know we are. Even Zambia also. Yeah, even Zambia. Look here. Oh, wow. ఇక్కడ చూడండి అసలు like that thing. ఎన్ని ఉన్నాయో. జస్ట్ రోడ్డు పక్కన అలా సరదాగా నించున్నాయి. The signboard, I mean ఇక్కడ చూడండి చాలా వరకు జింకల్ లాంటివి కనిపిస్తున్నాయి. దట్టు ఇక్కడ చూడండి ఒక పోల్ లా కనిపిస్తుంది కదా, ఇది కొన్ని సిల్వర్ కలర్ది. ఈ పోల్ ప్రతి 50 మీటర్స్కి అయితే ఉంది. సో దాని అర్థం ఏంటంటే అటువైపు అంతా జింబాబ్వే, ఇటువైపు అంతా బోట్స్వానా అని అర్థం. ప్రతి 50 మీటర్స్కి అయితే ఒక పోల్ కనిపిస్తుంది. తర్వాత ఇలాంటి చెట్ల మీద అయితే మనం ఎక్కడైనా లెపర్డ్స్ కూడా చూడొచ్చు. సో జాగ్రత్తగా ఉండాలి వెళ్ళే రూట్ అంతనా. సో అసలు వెళ్ళే రూట్ మొత్తం ఏదో ఒక యానిమల్ చూస్తూనే ఉన్నా. జస్ట్ ఇమాజిన్, బ్రదర్కి అయితే ఇక్కడ ప్రైవేట్ ప్రాపర్టీ అయితే ఉంది ఇలాంటి జంగిల్ లోపల. అది మీకైతే చూపిస్తాను వెళ్ళి. ఇక్కడ చూడండి కొన్ని జింకలు, తర్వాత కొన్ని కోతులు కూడా ఉన్నాయి. సో అవి అయితే కలిసిమెలిసి ఉన్నాయి అక్కడ. అవన్నీ అయితే ఆ రెండు అయితే ఫ్రెండ్స్ అంట. ఎటువైపు చూసినా సరే ఏదో ఒక యానిమల్ కనిపిస్తుంది నాకైతే. యా, బబూన్స్. ఈ బబూన్స్ అయితే హడ్జావే వాళ్ళు చూస్తే అవి తినేస్తారేమో. ఇదిగోండి ఏ మూలలు ఉన్నాయి కనిపిస్తున్నాయి మీకు, బుష్ లోపల దాక్కున్నాయి. అదిగోండి పెద్ద బబూన్, ద బిగ్ వన్. ఎంపాలా. ఇక ఇవి చూడండి
పక్కనే. How nice. ఐ ఐ ఐ అర్రే ఓ టూ మెనీ. అర్రే ఆ చెట్టు మీద నుంచి చూడండి ఎన్నో వస్తున్నాయి కిందకి. నైస్ నైస్. చెట్లన్నీ అయితే ఇరిగిపోయి ఉన్నాయి కదా. నేనైతే ఎవరో ఫారెస్ట్ వాళ్ళు అయితే ఎరగొట్టేసారేమో అనుకున్నాను. కాకపోతే ఇవి వైల్డ్ ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, ఏనుగులు. అవి వెళ్ళినప్పుడు వాటికి మధ్యలో ఏమేమి అడ్డం వస్తే అవన్నీ ఎరగొట్టేస్తూ ఉంటాయి. సో ఇదైతే ఏనుగులు ఎరగొట్టేసాయంట. ఇప్పుడే బ్రదర్ అయితే మనకి చెప్తున్నారు. డిఫరెంట్ బర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి బ్లూ కలర్లోని, మంచివి. అసలు ట్రూ జంగిల్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే మధ్యలో అయితే ఉన్నాను, ఒక అడవి. ఏమో చూడొచ్చు, ఇక్కడ జంతువులు వచ్చినా సరే వస్తాయి. అక్కడ పోల్ కనిపిస్తుంది కదా, అదైతే జింబాంబే, ఇదైతే బోట్స్వానా. బ్రదర్ చూడండి గన్లో బుల్లెట్లు అయితే లోడ్ చేస్తున్నారు. ఇది రియల్ గన్. పీపుల్ థింక్ దిస్ ఈజ్ ద డమ్మీ గన్. దిస్ ఈజ్ రియల్. చూడొచ్చు ఎంత వెయిట్ ఉందో. సో సినిమాల్లో చూడడమే ఈ గన్. చాలా సినిమాల్లో చూసాను, హీరోలు వాడుతూ ఉంటారు జిగ్ మని. సో ఇదేంటంటే సేఫ్టీ కోసం అనమాట. సడన్గా ఏమైనా యానిమల్స్ వస్తే సో మన సేఫ్టీ కోసం అయితే ఈ గన్. యా, సో దీస్ బోత్ గన్స్ ఆర్ ఫర్ లైక్ సేఫ్టీ. అచ్చా, ఏ గన్ కా నామ్ కే? షార్ట్ గన్. అవును, బ్లాక్ కలర్, చాలా బాగుంది. గన్ను పట్టుకొని 2 దేశాల మధ్యలో అయితే నడుస్తున్నాం. ఇటువైపు లెఫ్ట్లోకి వెళ్తే జింబాంబే, రైట్లో ఇప్పుడు నేను ఉన్నదైతే బోట్స్వానా. మధ్యలోకి ఏదైనా జంతువు వస్తే వేసి పడేయడమే. గన్ పట్టుకొని మధ్యలో నించుని కాపు కాస్తున్నా. బ్రదర్ వాళ్ళ ఫామ్ ఇక్కడే, ఇదిగోండి ఇక్కడే ఉంది బ్రదర్ వాళ్ళ ఫామ్. సో అక్కడ ఫెన్సింగ్ కనిపిస్తుంది కదా, అదంతా అదే బ్రదర్ వాళ్ళ ఫామ్ అనమాట. The gun protocol, we never keep the finger here. Okay. Finger here. So just to check the safety, if it is red, it's very dangerous. Okay. So it's supposed to be like this. Okay. We press here continuously. Who put the gun? Bullet inside. अभी भरे हैं। No. चार हैं। So how it, let me show you how it works. You can see. Okay. Hey. Hey. So those are bullets. Yeah. Do you even know what you're doing? And this is a slug. This is the most strongest bullet. యా బుల్లెట్లు కూడా చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. షార్ట్ గన్. Yes, the shotgun. Yeah. యా It's for the self-defense licensed. యా Continuously, yeah, go. ఓకే. Yeah, this is how it happens. चल रहा है। యా, సో బుల్లెట్ పెట్టి ఇలా పెట్టి యానిమల్స్ వచ్చినప్పుడు కాల్ చేయడమే. ఓకే, ఓన్లీ 3-4 బుల్లెట్స్? No, 7. 7 బుల్లెట్సా? 7 బుల్లెట్లు పెట్టొచ్చంట. 1 2 3 4 and even more. Yeah. we So can what put. happened? Right now they are here. They are not in the firing mode. So you press this. Okay. Now अब आगे से। from there to there is Bullet a very is dangerous loaded. mode, yeah. अब So shooting। if it is it's very dangerous. If it is not red, nothing will happen. Okay. But if like this, It's gonna like fire. Boom. Yeah. निकाल दो। Yeah. So we have to remove this. యా విల్ క్యాచ్ ద अब बस एक ही है। బుల్లెట్ క్యాచ్ చేద్దాం. Guys, okay. We are not playing this one now. Okay. యా, బుల్లెట్ గన్ గేమ్ కాదు, అది రియల్ గన్. మనం ఆడుకోవడానికి అయితే అవ్వదు. ఈ ఫెన్సింగ్ పక్కనే ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ఒక ఇలా చిన్న ఇదిలా కట్టారు కదా రాయిలేసి. ఇది ఏంటంటే ఏనుగులు తర్వాత మిగతా యానిమల్స్ అవి వచ్చి వాటర్ తాగడానికి అయితే ఇలా రౌండ్గా అయితే కట్టారు. సో ఇక్కడైతే ఇంకా చిన్న బ్లాక్లో అయితే కన్స్ట్రక్ట్ చేస్తారంట. సో అప్పుడు నీళ్లు నింపినప్పుడు ఎలిఫెంట్స్, ఈ చుట్టుపక్కల ఉన్న ఎలిఫెంట్స్ కానీ తర్వాత డిఫరెంట్ యానిమల్స్ అన్నీ వచ్చి అయితే ఇక్కడ వాటర్ తాగుతాయి ఇందులో. ఇవి నీళ్ళు ఎత్తుక్కుంటూ ఇటువైపు అయితే వచ్చాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే ఏనుగు కాళ్ళు ముద్రలు, ఇదిగోండి. యా, కానీ అవి వచ్చాయి. ఇక్కడ ఫెన్సింగ్ కూడా చూడండి మొత్తం ధ్వంసం చేసేసాయి, ఎందుకంటే మొత్తం గుద్దుకొని వెళ్ళిపోయాయి. అక్కడ ఏమైనా వాటర్ ఉందా ఏంటా అని చెప్పి ఎత్తుక్కుంటూ. బ్రదర్ వాళ్ళతో అయితే పక్కనే నడుచుకొని వెళ్ళాలి, ఎందుకంటే మనం రియల్ జంగిల్లో ఉన్నాం. ఇదంతా నేషనల్ పార్క్, కాకపోతే ఇక్కడికి ఎక్కువ టూరిస్టులు అయితే రారు, ఎందుకంటే ఇదైతే ఆ బ్రదర్ వాళ్ళ ప్రైవేట్ ఏరియా అనమాట. అంటే చాలామంది ప్రైవేట్ రిసార్ట్స్ లేదంటే ప్రైవేట్ సఫారీ లాడ్జ్ లాంటివి అయితే కట్టుకుంటున్నారు ఇక్కడ. బ్రదర్ కూడా ఇక్కడ ఒక లాడ్జ్లో అయితే ప్లాన్ చేస్తున్నారంట. చాలా జాగ్రత్తగా ఉండాలి.
మొత్తం వచ్చే రూట్లో చూసారు కదా ఎన్ని జంతువులు కనిపించాయో, జస్ట్ రోడ్డు పక్కనే తిరుగుతున్నాయి ఊరికనే టైంపాస్కి ఖాళీగా. We brought the pipe from there. We're going to the farm now. ఓకే ఓకే, ఇప్పుడైతే ఫామ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. కసావా అని చెప్పేసి కర్రపెండలం దుంప. సో ఇది ఈ ఫారెస్ట్ ఏరియా లోపల అయితే వీళ్ళు నిన్న పైప్ లైన్ అయితే వీళ్ళు డిగ్ చేశారు ఇక్కడ ఏరియా మొత్తం. సో దిస్ ఆల్ పైప్ లైన్ ఫ్రమ్ దేర్ టు ఎండ్. సో ఈ పైప్ లైన్ ఏంటంటే ఆ యానిమల్స్కి వాటర్ అనేది సప్లై చేయడం కోసం అయితే వీళ్ళు ఇలా పైప్ లైన్ అయితే క్రియేట్ చేశారు. నిన్న ఆ రూట్ అయితే అటువైపు ఉండేదంట, అక్కడెక్కడో తవ్వేసి అక్కడ పడేస్తే అది ఇప్పుడైతే ఇక్కడ ఉంది. ఎందుకంటే అవి వాటర్ కోసం ఎత్తుక్కుంటూ అయితే తవ్వుకుంటూ వచ్చేసాయి. అందుకని ఇక్కడ చూడండి మొత్తం కప్పేసి ఉంటే ఇక్కడ మాత్రం ఇలా ఉంది. అవి తవ్వేసాయి అన్నమాట వాటర్ కోసం. గన్న పట్టుకొని చూసుకుంటూ వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే ఈ ఫామ్లో ఇంకా ఏం కట్టలేదు. ఓకే, ఇంకా ఏం కట్టలేదు, కాకపోతే ఇదంతా అయితే ఖాళీగా ఉందన్నమాట. ప్రజెంట్ దే ఆర్ కన్స్ట్రక్టింగ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ బోర్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వాళ్ళు పైప్ లైన్ వేసి అలాగ నేను స్టార్టింగ్లో చూపించాను కదా, సో అక్కడ వరకు అయితే పైప్ లైన్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇల్లు అనేది కడుతున్నారు అనమాట. అదే ఒక లాడ్జ్ టైప్లో ఇక్కడ కడుతున్నారు. సో ఏ యానిమల్స్ వచ్చినా సరే అలా చుట్టూ మంచిగా వస్తాయి కదా వాటర్ అది ఉంటే, సో వచ్చిన వాళ్ళకైతే చూడడానికి మంచి వైల్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పేసి ఇక్కడైతే కడుతున్నారు. అసలు కార్ నుంచి దిగి నడుచుకుంటూ వెళ్ళడం అయితే చాలా రిస్కీ అనమాట. ఎందుకంటే చాలా యానిమల్స్ ఎక్కువ ఉన్నాయి కదా. మన బ్రదర్ అయితే చూడండి, బ్రదర్ అయితే యానిమల్ ఎక్స్పర్ట్ అంట, మాతో పాటు వచ్చారు. ఆవిడ ఉన్నారు కదా, ఆవిడనా. సో తర్వాత ఈ బ్రదర్, వీళ్ళిద్దరూ అయితే వైఫ్ హస్బెండ్ అనమాట. సో వీళ్ళిద్దరూ మన అశోక్ గురవ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో ప్రజెంట్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్కి ప్లానింగ్కి అయితే ఇక్కడ వరకు వచ్చారు. వీళ్ళతో పాటు నేను కూడా వచ్చాను. టోటల్ 6 హెక్టార్స్ అయితే ఉంటుందంట, 6 హెక్టార్ల ప్లేస్. ఇక్కడ ఈ జంగిల్లో అయితే అసలు ఏ యానిమల్స్ ఉంటాయి బ్రదర్ని అయితే తెలుసుకుందాం. ఎందుకంటే బ్రదర్కి చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉందంట ఈ అడవుల్లో అయితే తిరిగిన ఎక్స్పీరియన్స్. సో హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? యా ఐ యామ్ గుడ్, ఐ యామ్ గుడ్. బై ద వే యువర్ నేమ్? Arno, A-R-N-O. ఆర్నో. అండ్ ఇంకో విషయం అయితే తెలుసుకున్నాను, బ్రదర్కి అయితే ఇండియన్ ఫుడ్ అయితే చాలా ఇష్టం అంట. బ్రదర్ ఒక షెఫ్ కూడా. సో ఇండియన్ ఫుడ్ అంతా వండడం వచ్చంట. ఐఎమ్ సేయింగ్ లైక్ యూ నో హౌ టు కుక్ ఇండియన్. సో బ్రదర్ అయితే సౌత్ ఆఫ్రికా నుంచి, కాకపోతే ఈ బోట్స్వానాలో అయితే చాలా ఇయర్స్ నుంచి అయితే ఇక్కడే ఉంటున్నారు. సో మన అశోక్ బ్రదర్ వాళ్ళ ఫామ్కి వచ్చాం కదా, సో బ్రదర్ అయితే జస్ట్ మొత్తం చూడడానికి అయితే అబ్జర్వ్ చేయడానికి వచ్చారు. సో హియర్ ఇన్ దిస్ లైక్ ఫారెస్ట్ వాట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ ఆర్ హియర్? Elephant, buffalo, giraffe, lion, leopard, hyena, jackal, all your zebras, other antelope as well. Oh, too many. Too many. But like I mean, they come here, like here in this place also? Yeah, they walk through the area. At the back here, we've got a flay, which is water when the rain comes. There's water sitting there, so they come for the water. Okay. And then they travel around and eat. Yeah, they just find for food and water, so they just go around. As long as there's water, there's animals. ఈవెన్ మేము అలా నడుచుకుంటూ గన్ పట్టుకొని వస్తున్నాం. ఇదిగోండి బ్రదర్ దగ్గర గన్ ఉంది కదా, మేము అందరం గన్ పట్టుకొని నడుచుకొస్తుంటే బ్రదర్ మాత్రం వితౌట్ గన్ ఒక జస్ట్ గ్లాస్ పట్టుకొని నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. యూ డోంట్ ఫీల్ ఫియర్? No. Without gun you are just walking and yeah, like a jungle man. Yeah, that's what I surprised. I'm checking there at the car, you are not there. I'm walking. Yeah, and this is also like elephant dung. This is elephant dung. So ఇక్కడ చూడొచ్చు, ఇది ఏనుగు యొక్క ఐ మీన్ ప్యాడ్ లాగా అనమాట. చూసారు అలాగుందో. సో మేబీ ఒక 2-3 days బ్యాక్, సో మేబీ ఇట్ కేమ్ లైక్ 2-3 days ago. ఒక 2-3 రోజుల క్రితం అయితే ఇక్కడికి వచ్చిందంట ఏనుగు. సో దానికి సంబంధించిన మలమూత్రం విసర్జనాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. Yeah. So if you build a good house here, like very jungle experience you have. Yeah. This gonna be the management house. And we building the lodge along the fence and with private. Like some lodge and some camping area. If the one chalet is there, Okay. almost 50 meter away another one. So you have 100% privacy. Okay. And you have some camping tents also. Yeah, we Okay. have premium camps. Yeah. Maybe we can expect in 1 year? Yeah, 1.5 year. 1.5 year. I'll invite you for a. Yeah, sure. I'll invite my brother for official opening. Yeah. And thank you so much for bringing this wilderness. You're welcome. I feel very happy. Let's follow the expert. Yeah. చూడొచ్చు బ్రదర్ అయితే ఒక్కడే నడుచుకొని వెళ్ళిపోతున్నాడు అలాగా.
ఈవెన్ ఈ చాలా సార్లు ఇక్కడికి తన ప్రాపర్టీ అయినా సరే ఇక్కడికి వచ్చినప్పుడు These droppings are elephants. The elephant dung. The elephant dung. ఇక్కడ ఉన్నవన్నీ ఏనుగు Then termite comes and eat this. You see this elephant dung. Yeah. యా This is all elephant dung. भैया पता है ये पैर देख के बता रहे हैं क्या क्या चीज आ रही है Footprints. Yeah. हाँ देखो బ్రదర్ చూడండి రీసెర్చ్ हाँ You can tell. You see, this is impala. ఓకే ఓకే This is वो बताइए कि కాలి ముద్రలు చూస్తూ వెళ్తున్నారు ఏ యానిమల్స్ ఇటువైపు పాస్ అయ్యాయి అని చెప్పేసి This is baboon. Yeah. This is baboons. బబూన్ ఓకే लाइन No lions. नो लाइन लेपर्ड Not here. ఓకే This dropping. ఏనుగులు ఏమైనా వచ్చాయేమో అని చెప్పి ఎతుకుతూ ఉన్నాం This is giraffe droppings. జిరాఫ్ This is a male giraffe Oh dropping. wow. Okay. The female is smaller, ఓకే ఓకే Oh, female is more smaller. but this is a male giraffe. దిస్ ఇస్ అ పూప్ And yeah, this is the poop. He's come walking through here. జిరాఫ్ Giraffe. This is the. దిస్ ఈజ్ ఫీమేల్ This is the male. ఇది మేల్ చూడండి ఇది జిరాఫీ యొక్క మలమూత్ర విసర్జనం అది కూడా మగది ఇంత పెద్ద ఉంటుందంట ఆడది అయితే ఇంకా చిన్నవి ఉంటాయంట అన్నిటిని పట్టుకుంటున్నాం Okay. A male will walk and poop. Dub. ఓకే ఓకే బట్ ఫీమేల్ స్టాప్ They stop, they poop. బట్ మేల్ దే జస్ట్ వాక్ Keep on walking. They don't. ఓన్లీ జిరాఫ్స్ ఆల్ యానిమల్స్ Elephant also the same. ఓకే ఓకే But otherwise the rest they just walk. They ఓకే don't ఓకే mind. సో ఈ ఆడ ఏనుగులు ఉంటాయి కదా ఆడ ఏనుగులు ఏంటంటే ఆగి ఒక చోట అప్పుడైతే వాటి కార్యక్రమాలు అయితే తీర్చుకుంటాయి మలమూత్ర విసర్జనాలు ఇవి అవి ఒకవేళ మగ జిరాఫీలు కానీ మగ ఏనుగులు కానీ అయితే నడుస్తూనే ఇంకా వెనక నుంచి చేసేస్తాయి అన్నమాట సో అది చెప్తున్నారు బ్రదర్ అయితే మొత్తం కాలు గుర్తులు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఎతుకుతూ వెళ్తున్నాం అసలు ఏ యానిమల్స్ ఇక్కడికి వస్తున్నాయి ఏ ప్లేస్లో ఏది కడితే బాగుంటుంది అన్నీ అయితే రీసెర్చ్ చేస్తున్నారనమాట 2, 3, and the back foot. లైక్ దిస్ Yeah, like this. Okay. It is going that way. That's why I'm looking here for more. But ఇటువైపు అయితే లెపర్డ్ వచ్చిందంట చిరుత సో ఇది దాని కాలిముద్ర చూడొచ్చు ఇలా ఇటువైపు అయితే వెళ్ళిందంట Conservationist. దిస్ వన్ మోర్ Conservationist. Can you look? ఆ బ్రదర్ అయితే సైకిల్ మీద ఇంత జంగిల్లో అయితే సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు సరదాగా దాంతోపాటు అతని పెట్ డాగ్స్ 2 అయితే ఉన్నాయి అతను సైకిల్ తొక్కుతూ ఉంటే సైకిల్ ముందు 2 పరిగెడుతున్నాయి అనమాట ఎందుకంటే లైక్ ఒకవేళ ఏదైనా పెద్ద జంతువులను కానీ ఏమైనా చూస్తే అవి లైక్ అతనికి సేఫ్టీగా అనమాట వార్న్ చేస్తాయి లేదంటే వాటితో ఫైట్ చేయడానికి చాలా పెద్దగా ఉన్నాయి చూడడానికి పెద్దవి ఆ బ్రదర్ది ఏంటంటే పక్కనే తులువానా క్యాంప్ స్టే అని చెప్పేసి పక్కన ఉందంట దాదాపు ఒక రోజుకే 55,000 అయితే ఛార్జ్ చేస్తారంట మన ఐఎన్ఆర్లో జస్ట్ సాయంత్రం పూట సరదాగా అలాగా సైక్లింగ్ చేసుకుంటే ఇటైతే వచ్చారు నో ఐ హ్యావ్ సీన్ ఇన్ పబ్జీ విత్ ద సైలెన్సర్ oh, it's a beautiful weapon. Thank you, sir. It's balanced beautifully. Wow. Thank you, sir. I could be a sniper. సో వెయిట్ Even though I do kill from సో బ్రదర్ హౌ టు పుట్ ద స్కోప్ టు దిస్ it clips on sideways and twists. The scopes comes here. Here the దట్ ఈస్ 8x No, it's got railings. Okay, so it's got a slide on. It has that thing, sir. Yeah, it slides on. No, it has that thing. If I'm not wrong, where is it? Half is missing there. That part is shaken off. I think it's Yeah. నేను ఇప్పుడే బ్రదర్తో అయితే మాట్లాడుతున్నా సో నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్పారు ఎలిఫెంట్ లాంగ్వేజ్ గురించి ఏనుగులు ఎలా మాట్లాడుకుంటాయి అని చెప్పేసి సో తను చెప్తేనే విందాం ఎలా చెప్తారు సో హౌ ఎలిఫెంట్స్ టాక్ They use in their stomach. They make a rumble, a very low rumble, even lower than we can hear, and that goes underground to the other elephants, which they feel through the bottom of their feet. And then they can answer to the different ones. They've done research in Kenya and Tanzania now where they can actually identify elephants have names for each other. దే కీప్ దేర్ నేమ్స్ They keep their names. So you can go that side and call, it'll answer. You can go that side and call, it'll బట్ say. వీ డోంట్ అండర్స్టాండ్ దట్ సౌండ్స్ వీ కాంట్ We don't understand it. Not yet. Research is coming along stronger, more and more, and eventually we will be able to understand. This one says, be careful. This one says, thank you. So they will have a language. But we need to
understand it and decipher body the language, codes. yeah. The sound language. Body language, every animal has a body language. From a lion to an elephant, if you look at little things, the tail will twitch, the ears will move, Yeah. then it's a language. Yeah. But that's body language. Yes. సో ఏనుగులు అయితే వాటి పొట్ట లోపల నుంచి ఒక సౌండ్ అయితే చేస్తాయంట. ఆ సౌండ్ ఏమో వేరే ఎలిఫెంట్కి అయితే అర్థమవుతుందంట. మనకి నార్మల్గా బయటకు అయితే సౌండ్ కనిపించదు, నార్మల్గా అరుస్తూ ఉంటాయి కదా ఏనుగులు. సో ఆ అరుపు వేరే, అవి మాట్లాడుకునే భాష వేరే అంట. సో అది ఒక ఎలిఫెంట్ మాట్లాడితే ఇంకొక ఏనుగుకి అయితే అది దాని కాళ్ళ కిందన ఆ సౌండ్ బట్టి అయితే అర్థం చేసుకుంటుందంట అది ఏం చెప్తుంది అనేది. సో ఇక్కడ చాలా వరకు ఎలిఫెంట్స్ ఉన్నాయి ఈ ఫారెస్ట్లో. చూడొచ్చు మొత్తం ఫారెస్టే. సన్సెట్ అవుతుంది, చాలా అద్భుతంగా ఉంది సన్సెట్ అయితే. సో అక్కడైతే పని చేస్తున్నారు అనమాట. చెప్పాను కదా ఇక్కడ ఒక లాడ్జ్ టైప్లో కడుతున్నారని చెప్పి, సఫారీ లాడ్జ్ టైప్లో. సో వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. బ్రదర్తో అయితే చాలా యానిమల్స్ గురించి అయితే తను రీసెర్చ్ చేసినవి అన్నీ అయితే నాతో షేర్ చేసుకుంటున్నారు, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు.